హాయ్ హలో నమస్కారం. నా పేరు మధ్య మీరు చూసిన మొదటి కినఫమార్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో ఎప్పటి నుంచి ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. సో ఆ ఫీచర్ వచ్చేసి సెల్ ఓల్డ్ ఫోన్ అని ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట, ఒక ఆప్షన్ అనుకోండి. సో ఆ ఆప్షన్ ద్వారా మన ఒక మొబైల్స్ని ఫ్లిప్కార్ట్లో అమ్మచ్చు. ఇప్పుడు వైర్లెస్లో మన మొబైల్స్ అమ్ముతాం కదా, సో అదేవిధంగా మనం కాకపోతే కొంచెం తేడా అనమాట. అంటే వీళ్ళు డైరెక్ట్గా కొనుక్కుంటారు. వైర్లెస్లో అయితే మనం ఎవరికైనా పర్సన్కి అయితే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మనం అమ్మచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి అమ్మచ్చు. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ వీళ్ళు డైరెక్ట్గా ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారనమాట. అంటే సెల్ ఓల్డ్ ఫోన్ అనే ఒక ఆప్షన్లో వీళ్ళు అమ్మడం అలాగే ఎక్స్చేంజ్ కూడా మనం పెట్టడం. సో అంటే మొబైల్స్కి ఎక్స్చేంజ్ పెడతాం కదా, అలా కూడా మొత్తం పెట్టడం అనేవి ఈ రెండు కూడా మిక్స్ చేసి ఒక ఆప్షన్ కింద క్రియేట్ చేశారనమాట. ఆ ఆప్షన్ పేరే సెల్ ఓల్డ్ ఫోన్ అనే ఒక ఆప్షన్ అనమాట, ఓకేనా. ఇక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యండి. పక్కన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు డౌట్స్ అంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓపెన్ చేయగలి అండ్ మీరు ఇప్పుడు కిందకి అయితే రావాలి. కిందకి వస్తే కొంచెం ఇక్కడ చూడొచ్చు, మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సూపర్ కాయిన్, ఎక్స్ప్రెస్ స్టోరేజ్, ఎంసీ. సో ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్వైప్ చేయండి. స్వైప్ చేస్తే ఇక్కడ మీకు చూడొచ్చు సెల్ ఓల్డ్ ఫోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఫీచర్ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది, ప్రజెంట్ ఇప్పుడైతే మీకు చేస్తున్నాను వీడియో అనేది, ఓకేనా. అండ్ ఇక్కడ మనకు సెల్ అని కనిపిస్తుంది, అంటే ఎక్స్చేంజ్ అని కూడా కనిపిస్తుంది. సో సెల్ ఏంటంటే మనం మొబైల్ అమ్మడం అనమాట. ఎక్స్చేంజ్ అంటే మనం వేరే మొబైల్కి ఏమైనా ఎక్స్చేంజ్ పెట్టచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ తీసుకొచ్చారనమాట ఎక్స్చేంజ్ అనేది. సో సెల్ అనే ఇంటర్ఫేస్ అయితే మనకు చూడొచ్చు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు 40,000 వరకు అప్ టు అంటున్నారు, ఇంతవరకు రావచ్చు అంటున్నారు మొబైల్ ఎక్స్చేంజ్ సెల్ అంటే అమ్మడం బట్టి అనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకున్న డోర్ స్టెప్ పికప్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఇంటికి వచ్చి వాళ్ళే తీసుకెళ్తారు. మనం ఒకవేళ మొబైల్ అమ్మితే కనుక వాళ్ళు వచ్చి ఇంటికి మన మొబైల్ అనేది పట్టుకెళ్తారు అనమాట. అండ్ పక్కన చూసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇంకా విషయానికి వస్తే కింద ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అనమాట. సెలెక్ట్ యువర్ ఫోన్ బ్రాండ్ అని కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ సెల్ ఫోన్ క్లిక్ చేసాం అనుకోండి, మనం కూడా మన మొబైల్ అనేది ఎలా అమ్మాలంటే మొత్తం స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. సో దానికంటే ముందు మనం దీని యొక్క ఇంటర్ఫేస్ చూద్దాం మొత్తం ఎలా ఉందన్నది. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ మనకు ఈజీ 3 స్టెప్స్ అయితే ఉంటాయంట మనం ఈ మొబైల్ని సెల్ చేయాలనుకుంటే. సో ఇట్లా మెన్షన్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి ఇక్కడ చూసి ఫోన్కి పూలదాన్ని అయితే వేసారనమాట. అంటే చచ్చిపోయింది ఇది. అంటే డెడ్ అయిన ఫోన్స్ కూడా వీళ్ళు తీసుకుంటారు అంటున్నారు, కానీ ఎక్స్పెక్ట్ చేయకండి చాలా తక్కువగా అయితే తీసుకుంటారని తెలుసు వీళ్ళు. సో ఇది కూడా ఇక్కడ హైలైట్ చేసుకున్నారు వీళ్ళు. దండ మాత్రం బాగా చేస్తారు ఫోన్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు క్విక్ చెక్స్ అనమాట. అంటే మనకు ఫోన్ పెట్టే ప్రాసెస్లో చెక్కింగ్స్ ఉంటాయి కదా, సో అవి అనమాట ఇవి కూడా మెన్షన్ చేస్తారు. సో అంతే. కింద చూసుకుని మనకు ఎక్స్చేంజ్ ఆఫర్స్ అని క్లిక్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో అంతకుమించి ఇక్కడ ఏం లేదు ఇంటర్ఫేస్ అన్నది. ఎక్స్చేంజ్ మీకు తర్వాత చూపిస్తాను, ఫస్ట్ ఇదే మీకు క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. మెయిన్ మనం ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సెలెక్ట్ యువర్ ఫోన్ బ్రాండ్ ఉంది కదా, ఈ యొక్క విండోలో ఎక్కడ టచ్ చేసినా సరే మీకు లోపలికి అయితే వెళ్తుంది. జస్ట్ మీకు ఇక్కడ సెల్లో మీకు క్లిక్ చేసినా సరే లోపలికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ చూసి మీకు టచ్ చేస్తాను ఇక్కడ. సో ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసి పైన ఎంటర్ పిన్ కోడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క అడ్రస్ ఉంటుంది కదా, డెలివరీ అడ్రస్ అనేది అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు ఉన్న అడ్రస్ అనేది. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ సెల్ ఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఫోన్ అనేది ఇక్కడ చూడొచ్చు. బ్రాండ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ప్రెసెంట్ మన దగ్గర ఉండేది పోకో ఫోన్ కాబట్టి పోకో సెలెక్ట్ చేద్దాం. ఎక్కడ ఉంది పోకో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మనకు పోకో బ్రాండ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు పోకో F4 కదా, ఎఫ్ సిరీస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది F4 5G. దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మొబైల్ కట్టే వాల్యూ చూడొచ్చు. ఇక్కడ చాలా తక్కువ కడుతున్నారు వీళ్ళు, 6,350 రూపాయలు కడుతున్నారు. కొత్త ఫోన్ ఇది, వీళ్ళు ఇంత తక్కువగా అయితే కడుతున్నారు అనమాట. సో మీ యొక్క ఫోన్ పెట్టి ఇక్కడ వీళ్ళు వాల్యూ అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఇక్కడ IMEI నెంబర్ ఇందులో ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు, నేను IMEI నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ వెరిఫై చేయాలన్నమాట. సో వెరిఫై మీద క్లిక్ చేస్తే వెరిఫై అయితే అయిపోయింది చూడొచ్చు. టిక్ మార్క్ వచ్చింది గ్రీన్ కలర్లో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్ క్లోజ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం చూడొచ్చు ఈ స్టెప్కి వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మనకు గెట్ అప్ టు 6,350 రూపాయలు చూపిస్తుంది అనమాట. ఇక్కడ కింద చూసుకుని మనకు బేసిస్ డోర్ స్టెప్ ఎవల్యూషన్ అంటుంది. అంటే ఇక్కడ మన ఏంటంటే పూర్ కండిషన్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ చూపిస్తుంది. మన కండిషన్ బట్టి ఇక్కడ అమౌంట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. గెట్ మనీ తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అందులో మనకు 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఒకటి ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డు, ఇంకోటి వచ్చి మనకు బ్యాంక్ అకౌంట్. అంటే మన అమ్మే మొబైల్ డబ్బులు ఉంటాయి కదా, సో మనకు ఫ్లిప్కార్ట్లో గిఫ్ట్ కార్డ్ రూపంలో కావాలా లేదంటే మన బ్యాంక్ అకౌంట్లో రావాలని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో గిఫ్ట్ కార్డ్ కావాలనుకుంటే అలా సెలెక్ట్ అయ్యింది కాబట్టి అలా వదిలేయండి. లేదనుకుంటే బ్యాంక్ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసి మనకు IFSC కోడ్ అడుగుతుంది. నెక్స్ట్
బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో 2 సార్లు ఎంటర్ చేయాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్లో మీ నేమ్ ఎలా ఉందో సో అలాగా ఇక్కడ మీరు అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంది కదా ఇందులో అయితే ఎంటర్ చేసి యాడ్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు యాడ్ అయిపోద్ది అనమాట. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందకి రండి. కిందకి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకు పికప్ అవైలబుల్ ఆన్ థర్స్డే 29 ఆగస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. దీనికి రూపాయి అయితే మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. ఈరోజు డేట్ చూసుకుంటే ట్యూస్డే అంటే ఆగస్టు 27 అనమాట ఈరోజు. సో టైం వచ్చేసి 1:01 అవుతుంది ఇప్పుడు చేస్తున్న ఈ ప్రాసెస్ అనేది. సో ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఒకవేళ లేకపోతే కానీ టిక్ మార్క్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ సెల్ అని మీరు క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుని మనకు డెలివరీ అడ్రస్ కనిపిస్తుంది. అండ్ కింద చూసుకుని మనకు సెల్ బ్యాక్ థ్యాంక్ యూ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ మన మొబైల్ అమౌంట్ అయితే కనిపిస్తుంది అనమాట, కట్టిన వాల్యూ అన్నది. ఇక్కడ చూసి మనకు ఇది మనకు 2 డేస్లో అయితే అయిపోతుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. సో మనకు ఇక్కడ డెలివరీ చార్జెస్ అయితే ఏం లేవు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే మనం చూడొచ్చు మనం ఏం చేయాలంటే ఈ ఒక ₹1 అయితే మనం పే చేయాలి. సో దాని మీద ఏం చేస్తే మనం కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు అమౌంట్ సెక్షన్కి అయితే వెళ్తుంది అనమాట. సో మీరు చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ మీరు ఎలా చేయండి, ఇది కూడా ఎలా చేసేయండి. సో మీరు అమౌంట్ అన్నది ఫోన్పే ద్వారా అయితే పే చేయాలన్నమాట. ₹1 పే చేసేస్తే మీకు వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే మీకు వాల్యూ మీకు ఇక్కడ చూపించారు కదా డిస్ప్లే మీద. సో ఆ వాల్యూ అనేది మీకు ఒకవేళ మీకు గిఫ్ట్ కార్డ్ ద్వారా అమౌంట్ కావాలనుకుంటే అక్కడ గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే గిఫ్ట్ కార్డ్లోకి వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్లో. తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే కనుక మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ వచ్చేస్తుంది. కాకపోతే ఫస్ట్ మన దగ్గరకు వచ్చి వాళ్ళ మొబైల్ పట్టుకెళ్ళిన తర్వాతే మీకు గిఫ్ట్ కార్డ్ రావడం కానీ లేదంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే కనుక అందులో అమౌంట్ పడడం కానీ జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఫీచర్ అయితే ఆప్షన్. సో ఈ విధంగా అయితే మనం యూస్ చేసుకొని మన మొబైల్స్ అయితే అమ్ముకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేద్దాం. ఎక్స్చేంజ్లో మనకి ఏమైనా కొత్త ఏమైనా కనిపిస్తామో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇంటర్ఫేస్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది. సేమ్ దానిలాగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు మొబైల్స్ అయితే ఇచ్చారన్నమాట వీళ్ళు. ఎక్స్చేంజ్ అండ్ గెట్ ఎక్స్ట్రా 6,000 ఆఫ్ అని చెప్పి చూపిస్తున్నారు. ఇవి రోజు ఒకేలా ఉంటుంది, మారుతూ ఉంటాయి అనమాట. సేల్స్ టైంలో ఒకలా ఉంటుంది, నార్మల్ టైంలో ఒకలా ఉంటుంది. ఓకేనా. కింద చూసుకుంటే మనకు బెస్ట్ ఎక్స్చేంజ్ డీల్స్ ఎక్స్ట్రా 10,000 ఆఫ్ అంటే ల్యాప్టాప్స్ మీద. మీరు ల్యాప్టాప్స్ కూడా ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. సో రెగ్యులర్గా మనం ఎట్లా ఎక్స్చేంజ్ పెడతాం అట్లానే చూపిస్తుంది. ఇది కూడా పెద్దగా తేడా అయితే ఏమీ లేదు. ఇక్కడ బ్రాండ్స్ అని చూపిస్తున్నారు అనమాట. ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు వీళ్ళు. సో చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నాన్ వర్కింగ్ డివైసెస్ కూడా వీళ్ళు తీసుకుంటారంట. సో సేమ్ దానిలాగానే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ప్రాసెస్ అయితే అనమాట. ఇక్కడ సెల్ అండ్ ఎక్స్చేంజ్ అనమాట. ఎక్స్చేంజ్ మనకు తెలిసిందే అండ్ సెల్ కూడా మీకు ఇప్పుడు చూపించాను కదా సేమ్ యాజ్ అట్లానో చేయాలన్నమాట. పెద్దగా తేడా అయితే ఏమీ లేదు. ఇదనమాట ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఫీచర్ అన్నది. ఇది ఎప్పటి నుంచో ఉంది, కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మీకు చెప్తామని చెప్పేసి వెయిట్ చేసి ఇప్పుడు చేశాను అనమాట వీడియో అన్నది. సో ఇది గైస్ ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకొచ్చిన సెల్ ఓల్డ్ ఫోన్ యొక్క ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా స్టెప్ బై స్టెప్ అన్నది. ఇందులో మనకు ఎక్స్చేంజ్ కూడా మెర్జ్ చేశారంటే సెల్ అండ్ ఎక్స్చేంజ్ రెండింటిని కూడా ఒదికలైతే పెట్టారనమాట వీళ్ళు. సో ఈ యొక్క ఆప్షన్లో ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో చాలా ప్రోడక్ట్స్ అయితే సజెషన్ చేస్తున్నారు వీళ్ళు. సో దీని బదులు మీకు నచ్చిన ప్రోడక్ట్ కింద మీరు ఎక్స్చేంజ్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఈ యొక్క ఫీచర్ యూస్ చేసి పెట్టకండి, చాలా చెత్త ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నారు వీళ్ళు. ఓకేనా. అండ్ ఇంకా మన సెల్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు చాలా తక్కువ రేట్ అయితే కడుతున్నారు అనమాట. మన ఒక ఫోన్స్ మనం అమ్ముతాం కదా, చాలా తక్కువ ప్రైస్ అయితే కడుతున్నారు వీళ్ళు. అండ్ ఇందులో ఒక మంచి విషయం ఏమైనా ఉందంటే ఫ్రెండ్స్, ఇందులో డెడ్ అయిన ఫోన్స్, ల్యాప్టాప్స్ కూడా తీసుకుంటున్నారు. సో అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎక్కువ అమౌంట్ ఇస్తారని చెప్పేసి. సో ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కానీ ఫ్లాగ్షిప్ ల్యాప్టాప్స్ అయితే కనుక మీకు ఒక 4,000 నుంచి ఒక 5,000 లోపు అయితే ఇవ్వచ్చు, అంతకుమించి ఎక్కువ అయితే ఇవ్వకపోవచ్చు డెఫినెట్లీ. సో ఇదనమాట ఓవరాల్ ప్రాసెస్ అయితే చూస్తారు కదా. ఇంకా మన వీడియోని లైక్ చేసి ఉండకపోతే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే కనుక కింద సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన గంట సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. చాలామంది కామెంట్స్కి అయితే రిప్లైస్ అయితే ఇస్తున్నాను. సో వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ మీరు కూడా కామెంట్ చేస్తే మీకు కూడా రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.